జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు వనపర్ని పట్టుకున్నారు. అతని నుంచి 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ వాహనాల తనిఖీలో మాసేపేట గ్రామానికి చెందిన మోతి జనార్దన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు జనార్దన్ ను విచారించగా చోరీ విషయం బయటపడింది. మాసేపేట గ్రామానికి చెందిన జనార్దన్ అతని స్నేహితులైన లక్ష్మణ్, జగన్ అనే ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్నారు. పోలీసులకు పట్టుబడ్డ జనార్దన్ నుంచి పోలీసులు 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిందితుడు జనార్దన్ ప్రవేశపెట్టిన పోలీసులు రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. రెడీయా? ఓకే. ఈరోజు చేగుంట ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైంలో NH-44 పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు. అయితే పోలీసులు చూసి పారిపోవడానికి ట్రై చేస్తే పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటరాక్ట్ చేస్తే మోతి జనార్దన్, తండ్రి పేరు రామచందర్, కూలి పని చేస్తారు. ఇది మాసాయిపేట గ్రామం. ఆయనని ప్రాపర్గా ఇంటరాక్షన్ చేస్తే టోటల్గా ఇంకొక జూనియర్ పిల్లగాడితో కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినారు. దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక 2-3 నెలల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి 15 బండ్లని రికవర్ చేయడం జరిగింది. ఈ 15 బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు, వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉంది దీంట్లో. ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్లో మనకి ఒక 8 మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి, వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన 5, తర్వాత మేడ్చల్ 3 బండ్లు ఉన్నాయి. ఇంకా 7 మోటార్ సైకిల్ ఎవరియో తెలియదు. వాడు డిఫరెంట్ ప్లేసెస్లో దొంగతనం చేసుకొని తీసుకొచ్చిండు. ఈయన పర్సనల్గా ఈయన దగ్గర కొన్ని బండ్లను రికవర్ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు 15 బండ్లు అంటే దాదాపు ఒక 5 లక్షల రూపాయల ప్రాపర్టీ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. మేము మళ్ళీ ప్రాపర్ ఇంటరాక్షన్ చేసి మిగిలిన బండ్లు కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈయనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే రిసీవర్ ఉందో రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఈరోజు వీళ్ళు ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకి మోటార్ సైకిల్ దొంగతనాలు అవుతుంది బాగా. దాన్ని మేము 1 వీక్ నుంచి ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్ మన తూఫాన్ డిఎస్పీ గారు, తర్వాత రామాయంపేట సిఐ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఐ చేగుంట ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీము హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా మంచిగా పనిచేసినారు. వాళ్ళకు కూడా ప్రాపర్ రివార్డ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఇప్పుడు ఎక్కిజులు మాత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.